వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచెల్ల గ్రామానికి చెందిన కమలీభాయి పెంటయ్య మూడోసారి సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా రాకంచెల్ల గ్రామంలోని 200 కుటుంబాలను ఫ్లైట్ లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్తున్నట్టు సర్పంచ్ కమలీభాయి పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ, నేను సంపాదించిన డబ్బులో 25% మీకోసం ఖర్చు పెడతారని అన్నారు. ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ఫ్లైట్ లో 200 కుటుంబాలను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో అభివృద్ధిలో పూడూరు మండలంలోని రాకంచెల్ల గ్రామంను నెంబర్ 1 స్థానంలో నిలబెడతామన్నారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. అనొద్దు, కొంచెం ఏమన్నా విద్యార్థులు కూడా కొంచెం వాళ్ళ రిక్వెస్ట్ చేస్తే కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకొని మాట్లాడాలి. మీరు అందరూ దయచేసి ఇంకోటి కూడా చెప్తున్నా, గడపడ చేయొద్దు. ఒక్కరొకరు మనోళ్ళ దగ్గరనే ఉండాలి. ఒకవేళ మిస్ అయితే కూడా మనోళ్ళు పక్కన ఉంటే మనోళ్ళ పక్క దగ్గరనే రావాలి. నేను ఒక్కరినే కాబట్టి 2-3 ఉన్నాం కాబట్టి ఇంతమందిని మనం సంపాదించుకోలేకపోతాం కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. నేను ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ది ఈరోజు సంతోషంగా సక్సెస్ కావడం జరుగుతుంది. మీ అందరి సపోర్ట్ వల్లనే, ఈ తిరుమలనాథ స్వామి ఆశీర్వాదం వల్లనే నన్ను ముందరికి తీసుకెళ్తున్నారు. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి తిరుమలనాథ స్వామి బాగాలకు నమస్కరిస్తూ మీ అందరు కూడా చేతులకి వెళ్ళగలుగుతున్నా. మా మీద ఆశీర్వదించినందుకు మీ అందరికీ నేను నా కుటుంబం అంతా రుణపడి ఉంటాం. కాబట్టి మీరందరూ మస్తుగా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ, ఆ రోజు కూడా చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా, నేను సంపాదించిన దాంట్లో తప్పకుండా 25% మీ అందరికి భాగం ఉంటుందని గుడి ముందలా చెప్తున్నా. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా చేస్తాం. మనం సక్సెస్ కావాలి. ఒకవేళ సీట్లలో కానీ ఏదైనా ఒక మాట ఎవరైనా అన్నా కానీ మన కుటుంబ సభ్యులు అనుకొని మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడున్న అందరికీ పేరున నమస్కారం. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో మరియు మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి నన్ను గెలిపించినందుకు ఆ స్వామివారికి పాదాభివందనం తెలియజేస్తూ, మా రాకంచెల్ల ప్రతి ఒక్క కుటుంబానికి నేను నా కుటుంబం ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడు గెలిచిన విధంగా నన్ను గెలిపించి, ఒక కుటుంబంలో ఏ వ్యక్తి అయితే తన సొంత కొడుకులాగా చూసుకుంటారో అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసి ఇంత ముందుకు నడిపిస్తున్నందుకు మా రాకంచెల్ల ప్రజలకు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మేము ఏదైతే ఎలక్షన్కి ముందు మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారమే దైవ దర్శనానికి ఒక 200 కుటుంబాలని తిరుపతికి విమానంలో తీసుకెళ్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 200 కుటుంబాలను తీసుకెళ్ళి దైవ దర్శనంతో పాటు వాళ్ళ ఆశీర్వాదం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదేమైనా ఈ గెలుపు నా ఒక్కంది కాదు, ఈ గెలుపు మనందరిదిగా భావిస్తూ, ఏ రోజైనా సరే మిమ్మల్ని మనసు బాధ పెట్టుండి, ఏ రోజైనా సరే మిమ్మల్ని ఏదన్నా మాట అని ఉంటే ఈ దేవుని ముందరనే క్షమాపణ అడుగుతున్నా. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎవరన్నా మనసు బాధ పెట్టింటే మన్నించండి. ఇప్పటి నుండి పార్టీలకు అతీతంగా మనం డెవలప్మెంటే ముందుకు తీసుకెళ్తాం. పూడూరు మండలాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించలేకపోయినా పర్వాలేదు, మనం గెలుపన్నది సాధించగలిగినాం. అదేవిధంగా పూడూరు మండలాన్ని నంబర్ 1 స్థానంలో మన రాకంచెల్లని నిలబెడతామని అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉన్న నాయకుల ఆధ్వర్యంలో అందరి సహకారంతో అభివృద్ధిలో నంబర్ 1 నిలబెడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా తిరుపతి నుండి మనం అందరం ఒకటే కోరుకోవాలని మీ అందరికీ కూడా వేడుకుంటున్నా. మనము, మన కుటుంబాలు, మన ఉన్న ఊరు ప్రజలు, మనకు ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు వేయని వాళ్ళకు కూడా బాగుండాలి. ఎందుకంటే మనం మంచిగా మనం చెడు చేస్తున్నామంటే మన శత్రువే మనల్ని కనిపెడుతుంటాడు. కాబట్టి మనం బాగుండాలంటే మన శత్రువు కూడా ఇంకా బాగుండాలి. అందుకే మనతో పాటు వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీడియా ద్వారా నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈరోజు మా గ్రామ ప్రజలందరి ముందు